కిసా గౌతమి హూ లాస్ట్ హర్ సన్ హ్యాడ్ బిన్ సెంట్ టు బుద్ధ. తన కొడుకును కోల్పోయిన కిసా గౌతమి బుద్ధుని వద్దకు పంపారు. ది బుద్ధ ఆస్క్డ్ హర్ టు బ్రింగ్ ఎ ఫ్యూ మస్టర్డ్ సీడ్స్ ఫ్రమ్ సచ్ ఎ హౌస్ వేర్ నో వన్ హ్యాడ్ లాస్ట్ ఏ చైల్డ్, హస్బెండ్, పేరెంట్ ఆర్ ఫ్రెండ్. అప్పుడు పిల్లలు, భర్త, తల్లిదండ్రులు లేదా స్నేహితుడిని ఎవరు ఆ ఎవరు కోల్పోని ఇంటి నుండి కొన్ని ఆవాలు తీసుకురమ్మని బుద్ధుడు ఆమెను కోరాడు. అప్పుడు when she was unable to find such a house, she realized that death is common to all. అప్పుడు ఆమెకు అలాంటి ఇల్లు దొరకనప్పుడు ఆ మరణం అందరికీ సాధారణమని గ్రహించింది. దెన్ ది బుద్ధ మేడ్ హెర్ ఎన్లైటెడ్ విత్ హిస్ టీచింగ్స్. అప్పుడు బుద్ధుడు తన బోధనలతో ఆమెకు జ్ఞానోదయం చేశాడు. At home, a friend of her asked her how she had attained such a spiritual knowledge. సో ఇంట్లో కిషగోత్ ఇంటి వద్ద ఆమె స్నేహితురాలు ఆమెను ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం నీకు ఎలా పొందావు, నీకు ఎలా వచ్చిందని అడిగారు. అప్పుడు కిసా గౌతమి తన ఫ్రెండ్ తో మాట్లాడింది. వాట్ వుడ్ బి ద కాన్వర్సేషన్ బిట్వీన్ కిసా గౌతమి అండ్ హర్ ఫ్రెండ్. సో కిసా గౌతమి మరియు ఆమె స్నేహితుడి మధ్య సంభాషణ ఎలా జరుగుతుందని యొక్క డైలాగ్ కాన్వర్సేషన్ మెయిన్ కంటెంట్. డైలాగ్ కాన్వర్సేషన్స్ ఎప్పుడు కూడా 4 పంక్చుయేషన్ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్, కాంట్రాక్షన్స్ ప్రతి డైలాగ్ కి పెట్టాలి. సెంటెన్స్ ఇంపరేటివ్స్, రిక్వెస్ట్ ఇంపరేటివ్స్ కనబడిన అసెటివ్ సెంటెన్స్ అంటే ఫ్యాక్ట్స్ కోసం చెప్పేది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే రిక్వెస్ట్ ఆర్డర్ కోసం చెప్పేది. అలాంటి సెంటెన్స్ మీరు ఏదైనా రాస్తే అక్కడ మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. సో షార్ట్ పాజ్ సెంటెన్స్ రాస్తే కామా పెట్టాలి. సడన్ ఫీలింగ్ తో రాస్తే ఏదైనా సెంటెన్స్ ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లో ఎస్ఆర్ క్వశ్చన్ లో కనుక మీరు రాస్తే అక్కడ మీరు క్వశ్చన్ మార్క్ పెట్టి రాయాలి. ఇలా ఈ 4 పంక్చుయేషన్ మార్క్స్ ప్రతి డైలాగ్ కి యూజ్ చేయాలి. మినిమం కెనాట్ వస్తే కెనాట్ అని రాసుకోవచ్చు, కాంటెంట్ రాయాలి, డజంట్ వస్తే డజంట్ అని రాయాలి. ఇలాంటివన్నీ మీరు బాగా చెక్ చేసుకోవాలి. ఓకేనమ్మా. గౌతమి ఫ్రెండ్ ఏమని చెప్తుందంటే, నౌ హౌ ఆర్ యూ మై డియర్ ఫ్రెండ్. ఇప్పుడు ఎలా ఉన్నావు నా ప్రియమైన మిత్రం అని చెప్తుంది. ఐ వాజ్ అనేబుల్ టు హియర్ ది సైట్ ఆఫ్ యువర్ మిజరీ. నీ కష్టాలు చూసి తట్టుకోలేకపోయాను అని చెప్తుంది. అప్పుడు మిజరీ అంటే కష్టాలు. దెన్ యూ అపియర్డ్ యాజ్ అన్ ఎంబోడిమెంట్ ఆఫ్ ఆల్ ది మిజరీస్. అప్పుడు నువ్వు నాకు ఎలా కనిపించావంటే ప్రపంచంలో బాధలన్నీ నీలో ఉన్నట్టుగా నాకు కనిపించావు. ఎంబోడిమెంట్ అవతారం. నీ అవతారం ఒకప్పుడు ప్రపంచంలో కష్టాలన్నీ ఉన్నట్టుగా కనిపించింది. ఎంబోడిమెంట్ అవతారం. అప్పుడు గౌతమి ఏ లిటిల్ బెటర్ నౌ. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్తే అప్పుడు గౌతమి ఏ లిటిల్ బెటర్ నౌ. ఇప్పుడు కొంచెం మేరుగ్గా ఉంది. నౌ మై హార్ట్ ఈజ్ అన్ లైట్ యాజ్ ఎ ఫెదర్. ఇప్పుడు నా హృదయం ఏకలా తేలిగ్గా ఉంది. ఫెదర్ అంటే ఏకలలాగా తేలిగ్గా ఉంది, లైట్ వెయిట్ గా. ఫ్రెండ్ గ్రేట్ థింగ్ అంటుంది. సార్ గొప్ప విషయం అని చెప్తుంది. సో మళ్ళీ చూస్తారా, గొప్ప విషయం చెప్పి ఫుల్ స్టాప్ అంటే సెంటెన్స్ ఎండ్ అవుతుంది. ఇలా ఫుల్ స్టాప్స్ క్రియేట్ చేసి మీరు పెట్టాలి. ప్రతి డైలాగ్ కూడా పంక్చుయేషన్ మార్క్స్ నేను చెప్పిన 4 పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నాయి. వీఆర్ ఆఫ్టర్ ఆల్ మార్టల్స్. కొంచెం మెరుగ్గా ఉంది. ఇప్పుడు నా హృదయం తేలిగ్గా ఉంది. మనం వీఆర్ ఆఫ్టర్ ఆల్ మార్టల్స్ అంటే ఏంటి? మనం ఎప్పటికైనా చచ్చిపోతాం, మనుషులు ఎప్పటికైనా చచ్చిపోతాం అని ఫ్రెండ్ అంటుంది. వీ హ్యావ్ టు కన్సోల్ అవర్ సెల్స్. సో మనల్ని మనం ఓదార్చుకోవాలి అని చెప్తుంది ఫ్రెండ్. వీ కాంట్ కీప్ ఆన్ క్రైయింగ్ ఆల్ అవర్ లైఫ్ ఫర్ అవర్ డెడ్ వన్స్. సో చనిపోయిన వారి కోసం జీవితాంతం ఏడుస్తూ మనం ఉండలేం అని చెప్తుంది. ఇట్ ఈస్ ఈజీ టు సేవ్ ఫర్ అదర్స్. సో ఓకే, నేను చెప్తున్నాను కాబట్టి ఇతరులకు ఇలా చెప్పడం సులభం. హౌ కెన్ యూ ఓవర్కమ్ సచ్ ఎ గ్రీఫ్. ఇటువంటి దుఃఖాన్ని ఎలా ఎదుర్కోగలిగావు, ఎలా అధిగమించగలిగావు. ఓవర్కమ్ అంటే అధిగమించడం అని తన ఫ్రెండ్ గౌతమికి అన్నది. అప్పుడు గౌతమి ఫ్రమ్ ది టీచింగ్స్ ఆఫ్ సత్యుమిని. సో సత్యుమిని బోధన నుండి, సత్యుమిని అంటే ఎవరో కాదు, మన గౌతమ బుద్ధుడు. హీ మేడ్ మీ ఎన్లైటెడ్. సో నాకు జ్ఞానోదయం కలిగించాడు. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ బీన్ దేర్, అతను కనుక లేకుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్గల్ఫ్డ్ బై ది డీపెస్ట్ గ్రీఫ్. నేను ఇన్గల్ఫ్డ్ అంటే తీవ్రంగా, బై ది డీపెస్ట్ గ్రీఫ్ అంటే అతను లేకుంటే నేను తీవ్ర దుఃఖంలో మునిగిపోయి ఉండేవాడిని. ఫ్రెండ్ వాట్ డిడ్ హీ టెల్ యూ. క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్. సో ఆ కొడుకు మృతదేహంతో అతని వద్దకు వెళ్ళినప్పుడు అతను నీకు ఏం చెప్పాడు. ఐ ఆస్క్డ్ హిమ్ టు గివ్ సచ్ ఏ మెడిసిన్ దట్ కుడ్ మే మై డెడ్ బాడీ అలైవ్. నేను గౌతమి అంటే తన ఫ్రెండ్ తో నేను చనిపోయిన నా అబ్బాయిని బతికించే ఔషధం ఇవ్వమని అడిగాను. గౌతమి చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్ కు, బుద్ధుడికి అలా అడిగాను అని చెప్తుంది. కానీ
అప్పుడు బట్ హీ ఆస్క్డ్ మీ టు బ్రింగ్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ ఫ్రమ్ సచ్ ఏ హౌస్ వేర్ నో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ హ్యాడ్ డైడ్. అప్పుడు నాకు ఏమని చెప్పాడంటే గౌతమ్ బుద్ధుడు ఇలా తన ఫ్రెండ్తో మాట్లాడుతుంది, ఆ కుటుంబంలో ఎవరు చనిపోలేదని, అలాంటి అలాంటి ఇంటి నుండి, చనిపోలేని ఇంట్లో నుండి ఒక పిడికెడు ఆవాలు తీసుకురావాలని అతను నన్ను అడిగాడు అని గౌతమి తన ఫ్రెండ్కి చెప్పింది. అప్పుడు తన ఫ్రెండ్ వర్ ఏబుల్ టు ఫైండ్ సచ్ ఏ ఫ్యామిలీ, ఎస్ఆర్నో క్వశ్చన్స్ లో ఉంది. ఎస్ఆర్నో క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్స్, వేర్ అంటే హెల్పింగ్ వర్బే కదా, అక్కడ దాన్ని కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాలి. తన ఫ్రెండ్ అంటుంది వేర్ ఏబుల్ టు ఫైండ్ సచ్ ఏ ఫ్యామిలీ, నువ్వు మరి అలాంటి కుటుంబాన్ని కనుక్కోగలిగావా అని అడిగింది. అప్పుడు గౌతమి నో వేర్ కెన్ ఐ ఫైండ్ సచ్ ఏ ఫ్యామిలీ. సో మళ్ళీ క్వశ్చన్ మార్క్, లేదు అలాంటి కుటుంబాన్ని నేను ఎక్కడ కనుక్కోలేకపోయాను. మోర్ ఎవర్ దే ఆస్క్డ్ మీ నాట్, ఇప్పుడు గౌతమి చెప్తుంది తన ఫ్రెండ్ కి, దే ఆస్క్డ్ మీ నాట్ టు రిమైన్ దెమ్ ఆఫ్ అవర్ డీపెస్ట్ గ్రీట్ గాక రావాలి ఇంటికి, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అడిగాను, ప్రతి ఒక్కరిని అడిగాను మీ ఇంట్లో ఎవరైనా చనిపోలేరు కదా అని అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ ఆవాలు ఇచ్చారు, మళ్ళీ మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అంటే మళ్ళీ మా ఇంట్లో ఎవరు చనిపోకుండా ఉంటారు, మా ఇంట్లో చనిపోయారు, మళ్ళీ నువ్వు నాకు అలా గుర్తు చేయొద్దు, చనిపోయారని చెప్పి రిమైన్ తిరిగి నాకు గుర్తు చేయదని మళ్ళీ నన్నే వాళ్ళు హెచ్చరించారు అని చెప్తుంది. ఐ వాజ్ వెరీ అండ్ హోప్లెస్, సో నేను ఎక్కడ సంపాదించలేకపోయాను, సో నేను అలిసిపోయాను మరియు నిస్సహాయంగా అయిపోయాను. సో వేరి అంటే అలిసిపోయాడు, హోప్లెస్ అంటే నిస్సహాయంగా అయిపోయాను అని చెప్తుంది. అప్పుడు ఫ్రెండ్ గౌతమితో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఇన్సిడెంట్, సో ఈ సంఘటన నుండి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అని తన ఫ్రెండ్ గౌతమికి అంటుంది. అప్పుడు గౌతమి ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ కామన్ టు ఆల్, అప్పుడు నాకు ఏమర్థమైందంటే మరణం అందరికీ సాధారణమని నాకు అర్థమైంది. ఇన్ దిస్ మార్టల్ వరల్డ్ ఓన్లీ ద మ్యాన్ హూ షన్స్ సెల్ఫిష్నెస్ క్యాన్ అటైన్ ఇమ్మోర్టాలిటీ. సో ఇంకా ఏం చెప్తుందంటే ఈ మర్త్య ప్రపంచంలో మార్టల్ అంటే ఏంటి, ఎప్పుడైనా చనిపోయాక ప్రపంచంలో ప్రతి ఒక్కరు చనిపోతారు, స్వార్థానికి దూరంగా ఉండే మనిషి మాత్రమే అమరత్వాన్ని పొందగలడు అని చెప్తుంది. సో షన్స్ అంటే ఏం తెలుసా, దూరంగా ఉండడం. వాట్ డిడ్ బుద్ధ సే వెన్ యూ టోల్డ్ హిమ్ దట్ యు వర్ అనేబుల్ టు బ్రింగ్ ఈవెన్ ఏ సింగిల్ షీడ్ ఆఫ్ మస్టర్డ్, బుద్ధుడు నీకు తీసుకొని రమ్మన్నాడు కానీ నువ్వు తీసుకోలేదు. ది లైఫ్ ఆఫ్ ఆల్ మోర్టల్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ బ్రీఫ్, పెయిన్ఫుల్ అండ్ మిజరబుల్ అండ్ నో వన్ క్యాన్ అవాయిడ్ డెత్. అప్పుడు గౌతమి ఏం చెప్తుందంటే తన ఫ్రెండ్ తో, ఈ ప్రపంచంలో మానవులందరూ జీవితం క్లుప్తమైనది. సో క్లుప్తమైనది అంటే ఏం తెలుసా, చాలా లైఫ్ ఆఫ్ ఆల్ మోడల్స్ వాళ్ళు బ్రీఫ్, చాలా బ్రీఫ్ గా ఉంటది, ఎక్కువగా ఉంటది, అండ్ పెయిన్ఫుల్ బాధాకరణమైనది, అండ్ మిజరబుల్ దయనీయమైనది, అండ్ నో వన్ కెన్ అవాయిడ్ డెత్, అండ్ మరణాన్ని ఎవరు తప్పించుకోలేదని చెప్తుంది. అప్పుడు ఫ్రెండ్ సిన్స్ హీ వాజ్ ఎ స్కాలర్ హిస్ లాంగ్వేజ్ మస్ట్ బి ప్రొఫౌండ్, ఫ్రెండ్ అతను పండితుడు కాబట్టి అతని భాష చాలా లోతైనది ఉండాలి, నువ్వు అతన్ని అర్థం చేసుకోగలిగావా అని చెప్తుంది తన ఫ్రెండ్ గౌతమితో ఆ బుద్ధుడి కోసం. నో, అప్పుడు గౌతమి అంటుంది నో హీస్ లాంగ్వేజ్ ఈస్ సింపుల్, అతని లాంగ్వేజ్ చాలా సింపుల్, సరళమైనది. హీ మేడ్ మీ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డెత్ విత్ ఎగ్జాంపుల్స్, హీ మేడ్ మీ అండర్స్టాండ్, అతను నాకు ఉదాహరణలతో మరణం యొక్క భావనను నాకు అర్థం ఎగ్జాంపుల్స్. యాజ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్. సో పండిన పళ్ళు పడిపోయే ప్రమాదం ఉన్నందున మానవులు ఎల్లప్పుడూ మరణానికి గురవుతారు చెప్తుంది. యాజ్ ఆల్ ది అర్థన్ వెజల్స్ ఎండ్ ఇన్ బీయింగ్ బ్రోకెన్, సో ఇస్ ద లైఫ్ ఆఫ్ మార్టల్స్. మట్టి పాత్రలు పగిలిపోవడంతో ముగిసిపోయినట్లే మనుషుల యొక్క జీవితాలు కూడా విరిగిపోతాయని కృష్ణ గౌతమి తన ఫ్రెండ్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్తుంది. అది దీనికి అర్థం. ఎర్త్ వెజల్స్ అంటే మంటి పాత్రలు. అప్పుడు ఫ్రెండ్ డస్ డెత్ షో ఎనీ డిస్క్రిమినేషన్, క్వశ్చన్ ఫామ్ లో వచ్చిందని క్వశ్చన్ మార్క్. ఫ్రెండ్ అంటుంది మరణం ఏదైనా వివక్ష చూపుతుందా అంటే, డిస్క్రిమినేషన్ అంటే ఇటువంటి పక్షపాతం చూపిస్తుందా, వీళ్ళకి ఒకలాగా ఇవ్వాలి వాళ్ళకి ఒకలా ఇవ్వాలి, మరణం ముందు అందరూ ఒకటే. అప్పుడు గౌతమిలో whoever you are, whether you are young or old, fools or wise, poor or rich, all subject to death. అంటుంది లేదు, మీరు చిన్నవారైనా పెద్దవారైనా, నువ్వు మూర్ఖులైనా తెలివైన వారైనా ఎలాంటి వారైనా ప్రతి ఒక్కరు కూడా చావుకు గురవుతారు, మరణానికి లోబడతారు. వాజ్ హీ ఏబుల్ టు డిస్టింగ్విష్ ది ఫైర్ ఆర్ గ్రీఫ్ ఆఫ్ యువర్ హార్ట్ అని చెప్తుంది ఫ్రెండ్ గౌతమికి. క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్. ఫ్రెండ్ అతను మీ గుండె యొక్క దుఃఖం యొక్క అగ్నిని ఎలా ఆర్పగలిగాడు అని ఫ్రెండ్ అంటుంది గౌతమికి. అప్పుడు గౌతమి హీ టోల్డ్ దట్ నాట్ ఫ్రమ్ వీపింగ్ నార్ ఫ్రమ్ గ్రీవింగ్ క్యాన్ ఒబ్టైన్ పీస్ ఆఫ్ మైండ్,
గౌతమి చెప్తుంది తన ఫ్రెండ్ కి, ఏడుపు నుండి లేదా దుఃఖం నుండి శాంతిని పొందలేనని అతను చెప్పాడు. మోర్ ఎవర్ ఇట్ అగ్రవేట్స్ అవర్ పెయిన్స్ ఇట్ అండ్ మేక్స్ అవర్ బాడీ సఫర్. అంతేకాకుండా అది మన బాధను తీవ్రతరం చేస్తుంది మరియు శరీరం బాధపడేలా చేస్తుంది తప్ప ఇంకే యూస్ ఉండదు. ఈ విల్ మేడ్ పెయిన్ అండ్ సిక్. సో మనం బాధపడి ఉండడం వల్ల తిరిగిన ప్రాణం రాదు, ఇంకా పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా వి విల్ బి మేల్ పెయిన్ అండ్ సిక్. ఇంకా మనం పాలిపోయే రోగస్థలం అవుతాము అండ్ రోగానికి గురవుతాము. ది డెడ్ ఆర్ నాట్ సేవ్డ్ బై లామెంటేషన్. ఎంత ఏడ్చినా మనం ఎంత లామెంటేషన్ అంటే ఏడుపు కేకలు, బాధపడ్డం. మనం ఎంత బాధపడినా చనిపోయిన వాళ్ళు మళ్ళీ సేవ్ అవ్వరు కదా అని మోటివేట్ చేశాడు, ధైర్యం చెప్పాడు అని చెప్తుంది గౌతమి తన ఫ్రెండ్ కి. అప్పుడు ఫ్రెండ్, నౌ ఐ యామ్ గ్రేట్ఫుల్ టు యూ బికాస్ యూ హ్యావ్ మేడ్ మై ఎన్లైటెండ్. సో ఎన్లైటెండ్ జ్ఞానోదయం. ఫ్రెండ్ అంటుంది, ఇప్పుడు నాకు జ్ఞానోదయం చేసినందుకు నేను నీకు చాలా కృతజ్ఞ అవుతాను. ఐ హావ్ ఆల్సో అటైన్ ది నీడెడ్ స్పిరిచువల్ నాలెడ్జ్. నేను కూడా అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందాను. థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పుడు గౌతమి, ఇట్స్ మై ప్లెజర్ సో అని చెప్పి కంక్లూడ్ చేస్తుంది. ఇదమ్మా, ఇది కూడా టఫ్ గా ఇచ్చాడు, చాలా హార్డ్ వొకాబులరీ పెట్టాడు. మన సెర్మోన్ అట్ బెనారస్ అనే ఒక లెసన్ లో కిసా గౌతమి అండ్ తన ఫ్రెండ్ మధ్య తన ఫ్రెండ్ కి జరిగిన సిచ్యువేషన్, గౌతమ్ బుద్ధుడు ఇన్సిడెంట్ లో తన ఫ్రెండ్ కి జరిగిన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి మోడల్ లో కనుక మీకు ఇస్తే ఈ విధంగా రాయండి. ప్రతి డైలాగ్ కూడా పంక్చుయేషన్ మార్క్స్ కంపల్సరీ పెట్టాలి. ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్ ఇలాంటి పంక్చుయేషన్ మార్క్ ప్రతి డైలాగ్ కి మీరు క్రియేట్ చేసి పెట్టాలి. ఓకేనమ్మా? ఇలా పెడితే ప్రతి డైలాగ్ కి మీకు ఫుల్ మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. థ్యాంక్ యూ.